ప్రసాద్ నిజంగా చెప్పుకుంటే నేను అలా చనిపోయిన రోజు ఢిల్లీలో ఉన్నా. నాకు ఇమీడియట్గా చనిపోయారని మెసేజ్ వచ్చింది. వచ్చిన తక్షణమే ఒక 5 నిమిషాలు నాకు ఏం మాట్లాడితే నాకు తోచలేదు. ఎందుకంటే ప్రసాద్ విలేకరి గారు నా శ్రేయోభిలాష వ్యక్తిగా నేను రాజకీయం వచ్చినప్పటి నుంచి కూడా నేను ఏదైనా ఎక్కడైనా మాట్లాడినప్పుడు స్పీచ్లో మాట్లాడినా ఏదైనా పొరపాటు చెప్పినా నాకు ఇమీడియట్ రాత్రి ఫోన్ చేసేవాడు. అన్నా ఇది మాట్లాడేది మాట్లాడకూడదు, ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా ఏదైనా చెప్పాలని కూడా నాకు అలా రాత్రి చెప్పాడు. రాత్రి 10-11 గంటలకు మిగతా టైం కాకుండా 10-11 గంటలకు ఫోన్ చేసి ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా చెప్పేవాడు. ఒక సలహాదారుగా నాకు చాలా ముఖ్యంగా ఉన్నటువంటి ప్రసాద్ ఈరోజు శ్రేయోభిలాషి మన మధ్యలో లేకపోవడానికి నాకు చాలా బాధ కలుగుతాను. 49 సంవత్సరం చిన్న వయసులోనే అకాల మరణం చేయడం అనేది చాలా బాధ కలుగుతాను. ఇటువంటి భవిష్యత్తులో జన్మించినా కూడా వయసు అంటే అందరూ ధైర్యం తక్కువ ఉంటారు, ఎందుకు లేదా అనుకుంటారు. అయినా కూడా భవిష్యత్తులో నేను ధైర్యంగా ఇంత ధైర్యం నేను ఊహించలే. దేనికైనా భయపడకుండా ధైర్యవంతి నిజాలు కూడా మన ప్రసాద్ గారు. ఇంకా ముఖ్యంగా సంతాప సభ కార్యక్రమం నేను సుమారు ఈ రాజకీయంలో వచ్చి సుమారు 14 సంవత్సరాలు 13-14 సంవత్సరాలు. ఇదే ఫస్ట్ సంతాప సభ నేను వచ్చి పాల్గొనడం. ఎక్కడైనా సంతాప సభ స్పీచ్లో ఎక్కడ పాల్గొన్నా అంటే ఇటువంటి అవకాశాన్ని కూడా ఈ సంతాప సభ ప్రోగ్రామ్ చేసి ప్రసాద్ గురించి 4 మాటలు చెప్పే అవకాశం కూడా ఈ నాగప్రసాద్ వీళ్ళందరూ కల్పించేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పలానా వ్యక్తి చేసినటువంటి పనులు చెప్పుకోవాలి, ఇటువంటి టైంలో మనం చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళ కుటుంబానికి దేనికైనా ఇప్పుడు కాదు, ప్రసాద్ కుటుంబానికి ఎల్లవెల్లా నా వంతు వాళ్ళకు ధైర్యంగా నేను దేనికైనా వాళ్ళకు అండగా ఉందని చెప్పి సభాముఖంగా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను హామీస్తున్నాను. ఏ విషయంలో నా దగ్గర చాలాసార్లు చెప్తాను, నేను ప్రతి ఒక్కరు చెప్పాను, భయపడగాకు. ఒక ఉదాహరణ చెప్తాను. మా ఆసుపత్రికి ఒక ఫారిన్ ఒక డాక్టర్ వచ్చారు. అంటే మనిషి ఏ రకంగా ధైర్యం ఉంటుందని చెప్తాం. మన బ్రెయిన్లో సుమారు 5 లక్షల సెల్స్ ఉంటాయి. ఏది కాదని ధైర్యంగా ఉంటే ఇమీడియట్లీ 25,000 సెల్స్ ఇంప్రూవ్ అవుతాయంట. అంటే నా జబ్బుని కూడా జబ్బు ఏం కాదు, నన్నేం చేస్తుంది అని మన మైండ్లో ఎప్పుడు ధైర్యం ఉంటే మనకి 25,000 సెల్స్ ఆటోమేటిక్ డెవలప్ అవుతాయంట. అదే మనం ఉన్నటువంటి ఏమైతే భయపడితే 1,00,000 సెల్స్ డౌన్ అయిపోతాయంట. ఎప్పుడు మైండ్లో ఆ సెల్స్ డౌన్ అయితే ఆటోమేటిక్ వేరే ఆర్గనైజేషన్ కింద డ్యామేజ్ వస్తుంది. అందుకు మనిషికి ధైర్యం ఇంపార్టెంట్. ఆ ధైర్యం ఉంటే ఆటోమేటిక్గా మన బయటలో ఉన్నటువంటి సెల్స్ డెవలప్ అయ్యి మన ఆరోగ్యాన్ని డెవలప్ చేస్తాయి. ఈరోజు ధైర్యంగా ఆ రోజు బయట ధైర్యం కూడా మనసులో ధైర్యం లేక రోజు బాధపడుతూ నా కుటుంబం ఉండేది, నాకు 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అని మనసులో బాధపడతానే అతను ఆరోగ్యం క్షీణించింది. బట్ ఈరోజు వాళ్ళ కూతురు కూడా మంచి మ్యారేజ్ చేయాలా, నా పిల్లలు మ్యారేజ్ చేయడం కూడా చాలా గొప్ప విషయము. అతని మనసు కూడా చాలా సున్నితమైన మనసు. ఒకరిని ఎప్పటికీ ఆయపరిచే వ్యక్తి కాదు, ఎప్పటికీ ఒక ఏదైనా కూడా అనిపించుకుంటూ పోయేవాడు కానీ తిరిగి మాట్లాడేవాడు కాదు. కాబట్టి మన ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలి, ఆ దేవుడు భగవంతుని కోరుకుంటున్నా. దానికన్నా ముఖ్యంగా ఒకటి, నేను ఇంటికి పోయినా, ఇంటికి పోయి డయాలసిస్ చేసుకోవాలంటే కడపకు పోవాలి సార్. కడపకు పోయినామంటే నేను అక్కడికి పోయినాక సరైన చేయడాలంటే అక్కడ గంటల కొద్ది మేము కూర్చొని అక్కడుంటే మాకు బాధ కలిగిన వాపసు వచ్చాము. మన మైదుగురులో ఒక డయాలసిస్ సెంటర్ చేస్తే మన మైదుగురులో సుమారు 1500 మంది డయాలసిస్ చేసుకుంటారు. వాళ్ళకు డయాలసిస్ సెంటర్ మనకు అప్రూవ్ చేస్తే మన మైదుగురులో మన ప్రజలందరూ బాగుంటుందని చెప్పి నాకు సలహా చెప్పారు. ఇమీడియట్ ఆ రోజు రాత్రికే ఒక రిప్రజెంట్ తయారు చేసుకుని డైరెక్ట్ సీఎం దృష్టికి తీసుకొని ఖచ్చితంగా మా మైదుగురికి ఒక డయాలసిస్ కావాలి అని చెప్తే ఇమీడియట్ గా శాంక్షన్ కూడా అవుతుంది. 2 రోజులు శాంక్షన్ అయిపోతుంది. ఈరోజు మైదుగురికి ఒక డయాలసిస్ సెంటర్, అతను ఒక మార్చరీ, ఒక పిఎం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇవన్నీ చేసేసరికి ఆ రోజు ఎక్కడ పెట్టి ఆ శాంక్షన్ అయింది.
ప్రశాంతంగా ర్యాలీ సెంటర్ కూడా మైదుకూరులో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నిజంగా ప్రసాద్ మన అందరి మధ్య లేకపోయినందుకు చాలా బాధ కలుగుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.